సూర్యన్న నా 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 లైఫ్ అంతా కొంచెం కొంచెం బ్లర్‌లుంటది. అంటే నేను నేను బతికిన లైఫ్, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ 2 ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. నేను 10థ్ ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ సూర్యన్నని థియేటర్‌లో చూడడం జరిగింది 'గజినీ' సినిమాకి. అప్పుడు థియేటర్‌కెళ్ళే ఎక్స్‌పీరియన్స్ వేరే. అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమాలు ఆడుతున్నాయని జూసి, ఏ థియేటర్‌లో ఆడుతుందని జూసి, థియేటర్‌కెళ్ళి ముందే టికెట్లు తీసుకొని, అప్పుడు తర్వాత షో టైమ్‌కి ఫ్యామిలీతోని ఆటోలొచ్చి బయట నిలబడి, ఆ షో అయిపోంగానే ముందు షో వాళ్ళు బయటికొస్తుంటారు. మొత్తం హార్న్‌లు, బండ్లు ఎళ్తుంటాయి. మనని లోపలికి అలౌ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే. ఒక గట్టి ఏసీ గాలి కొడతది. లోపలికెళ్ళంగానే అట్లా టైటిల్‌లు పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి ఎళ్తాము. అలాంటి అన్నీ మర్చిపోయి 'గజిని' అనే సినిమా జూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న. ఇతను ఎవర్రా? ఏం యాక్టర్‌రా ఇతను? అని సూర్యన్న మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా. ఐ వెంట్ బ్యాక్. I watched Pitamagan, I watched Kaka Kaka. Later on, as I grew up, I again met him in theaters and watched Surya Son of Krishnan. నా లైఫ్‌లో ఒక స్ట్రాంగ్ సినిమాటిక్ మెమరీ ఆహ్, 'చంచల' సాంగ్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్‌లో కలిగిన ఎమోషన్ ఈ రోజు వరకు మర్చిపోను. నేను అప్పుడప్పుడు there are times where I randomly go back to that song and watch. When I'm between my shoots, I just go and I watch that song and I just watch you because when I first saw it in the theater, I felt something, and sometimes I want to refeel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood, and Chanchala is one of them where I just go back and just play it on YouTube and watch. It was one very strong కోర్ మెమరీ ఇన్ మై లైఫ్. నేను యాక్టర్ అవుదామని అరౌండ్ 20 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇప్పుడే వస్తుంటే సూర్య నాకు చెప్తుండే, నాకు చాలా గట్టిగా ఈ వ్యక్తిని కలవాలని అనిపించిండే. నేను ఈ బాడీ ఎట్లా చేస్తార్రా ఇది? నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్ ఉంటుండే. అసలు ఎట్లా సాధ్యం? ఇది ఏం చేస్తే ఇట్లాంటి బాడీ వస్తది? నేను ఏం చేయాలి? ఈ మనిషి డిసిప్లిన్ ఏంది? ఈ మనిషి డాన్స్ ఏంది? ఈ మనిషి యాక్టింగ్ ఏంది? ఒకసారి కలవాలి అని నాకు చాలా అనిపిస్తుండే. నేను చాలా మందిని కనుక్కున్నా ఎట్లా కలవచ్చు అని. కానీ నేనెక్కడో సరూర్ నగర్‌లో ఉండేటోడిని. ఈయనేమో ఈయన చెన్నైలో. మనం ఎవ్వలం కాదు. ఈయన పెద్ద స్టార్ అసలు. పెద్దగా ట్రై చేయలే. అడిగినా, చాలా ఆలోచించిన, కోరిక చాలా గట్టిగుండే. కానీ లైఫ్‌లో ఎప్పుడు మా పాత్స్ కలుస్తాయి అనుకోలే. 15 ఇయర్స్ తర్వాత ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత 15 ఇయర్స్ తర్వాత సడెన్‌గా లైఫ్ ఈరోజు నన్ను మీతో ఈ